హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఆహా ఇప్పుడే కాదు, కొంచెం నా మాటలు వినండి. ఆ తరువాత మనము ది ఈ సిరీస్ నేమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంటే నేనేం బయట విషయాలు ఏం మాట్లాడను, సిరీస్కి సంబంధించిన విషయాలే మాట్లాడతాను. ఓకే, సో దానికంటే ముందు అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు నాగుల చవితి కదా ఈరోజు, నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాను దివాళీ. బికాజ్ ఐ వాజ్ ఆన్ డేట్ దివాళీకి, సో ఐ కుడెంట్ సెలబ్రేట్. చాలా బాధగా అనిపించింది. బట్ కోర్స్ బాబు కూడా లేడు కాబట్టి అంత ఎంజాయ్మెంట్ ఏముంటుంది పిల్లలు అనే వాళ్ళ ఇంట్లో లేకపోతే కదా. నేనే పిల్లని ఇంట్లో, ఎవరు లేకపోయినా నా కోసం క్రాకర్స్ తీసుకొచ్చారు. బట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ అందరికీ ఈ స్టోరీ కూడా మిగతా స్టోరీస్ లానే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ సో ఈ స్టోరీ వచ్చేసి ఒక స్టోరీ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. లైక్ కమెంట్ బాక్స్లో మీలో కోర్స్ మన తెలుగులో పెద్ద కమెంట్స్ రావని నాకు తెలుసు, బట్ స్టిల్ అడుగుతున్నాను. మన ఒక 35 ఇయర్స్ తర్వాత ఎవరికైనా లవ్లో సెకండ్ ఛాన్స్ అనేది వచ్చిందా? అఫ్కోర్స్ 35 ఇయర్స్ తర్వాత అని కాదు, మామూలుగా జనరల్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ మీరు ఒకరిని లవ్ చేశారు, దాంట్లో కొంచెం హార్ట్ బ్రేకింగ్ విషయాలు జరిగాయి, బ్రేకప్స్ అయిపోయాయి. బట్ సెకండ్ ఛాన్స్ అనేది మీకు లవ్లో దొరికిందా? దొరికితే కింద కమెంట్ సెక్షన్లో ఎలా, హౌ, అసలు ఏం జరిగింది అనేది చెప్పండి. ఓకే, సో దట్ మనం ఒకరినొకరం మంచిగా ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో సెకండ్ ఛాన్స్ దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. నేనెందుకు సెకండ్ ఛాన్స్ ఎంకరేజ్ చేస్తాను అంటే, ఒకటి, దేవుడు మనిషికి ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే మర్చిపోవటం. ఓకే, మనము ఎంత ఒక మనిషిని ప్రేమించినా, ఆ మనిషి మన మధ్యలో లేకపోయినా, ఉన్నా మన పక్కన కొన్ని విషయాలు మర్చిపోతాం. బికాస్ కొన్ని మనం ఏం కాదులే, మన వాళ్ళే కదా, మనవాడే కదా, మన పిల్లే కదా, మన చెల్లే కదా, మన అక్కే కదా, మన అన్నే కదా అనుకుంటాం. అనుకొని కొన్ని విషయాలు మర్చిపోయి వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మనం వాళ్ళని నమ్ముతాం కాబట్టి, రైట్? సో అలానే లవ్లో కూడా మనము లైక్ ఎంత బ్రేకప్ అయినా, లేకపోతే ఎంత బాధ ఉన్నా మనసులో, మళ్ళీ ఏదో ఒక టైంలో అలాంటి ప్రేమే మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఆ ప్రేమను ఒక మనిషి అందిస్తున్నప్పుడు దాన్ని అందుకోవడానికే ట్రై చేస్తాం, రైట్? దాన్ని సెకండ్ ఛాన్స్ అంటాం. సో అలాంటి సెకండ్ ఛాన్స్ ఎవ్వరూ మిస్ కాకండి. ఎందుకు అంటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. అది నేను ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు ఫస్ట్ లవ్వే, కానీ సెకండ్ ఛాన్స్లో వచ్చే ఆ లవ్ కొన్నిసార్లు ఫస్ట్ లవ్ని కూడా డామినేట్ చేస్తుంది. అంత ప్రేమని మనం వాళ్ళకి అందించగలుగుతాము. సో దట్ మనకి రెసిప్రోక్ ఉంటుంది. ఎందుకు మనం అంత లవ్ అందించగలుగుతాము అంటే, ఆల్రెడీ మనం ఫస్ట్ లవ్లో మనం చేసిన ఒప్పులేంటి, తప్పులేంటి, మనం ఎలా హ్యాండిల్ చేసినప్పుడు మనకి బ్రేకప్స్ అయ్యాయి, ఎలా హ్యాండిల్ చేసినప్పుడు మనతో వాళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు అనేది మనకు ఐడియా ఉంటుంది, రైట్? అండ్ గడుస్తున్న కాలం కొద్దీ మనకొచ్చే ఆ సెకండ్ ఛాన్స్లో వచ్చే ఆ మనిషికి సంబంధించిన
అన్ని విషయాలు కూడా మనం స్లోగా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాం. అందులో ఒకసారి దెబ్బతిని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సెకండ్ పర్సన్ దగ్గర అలాంటి ఒక పెయిన్ రాకూడదని జాగ్రత్త పడతాం. కాబట్టి మనం వాళ్ళకి ఎక్కువ ప్రేమను అందించడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే మనం అంత ఎక్కువ ప్రేమను అందించడానికి ట్రై చేస్తామో అవతల ఆ మనిషికి కూడా సెకండ్ ఛాన్స్ అయితే మీ బంధం కలకాలం ఉండిపోతుంది. అది అస్సలు తెగనే తెగదు. మార్క్ మై వర్డ్స్, రాసిస్తాను నేను. సమస్య లేదు. ఎక్కడో 1, 2 అది ఇంకా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేసే కండిషన్స్ తప్ప అలాంటి రావు. అన్లెస్ అండ్ అంటిల్ మీకు అనుమానించే ఒక బుద్ధి ఉంది అనుకున్నప్పుడు అది సెకండ్ ఛాన్స్ కాదు, 100 ఛాన్సెస్ వచ్చినా మీకు బ్రేకప్సే అవుతాయి. ఓకే, మీరు ఎంతమంది నేను చెప్పింది అవును ఎస్ అని మీకు అనిపిస్తుందో మీరు కింద కమెంట్ బాక్స్లో అవునక్క మీరు చెప్పింది కరెక్ట్, ఇలానే జరుగుతుంది అని కమెంట్ చేయండి. ఓకేనా? ఓకే. సో ఎంతసేపు మాట్లాడినప్పుడు నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది మన సిరీస్ నేమ్ ఇస్ సెకండ్ ఛాన్స్. అండ్ సెకండ్ ఛాన్స్ ఎస్పెషలీ ఈ సెకండ్ ఛాన్స్ అనేది ఒక సర్టన్ ఏజ్ లైక్ 35 అండ్ అబోవ్ వాళ్ళకి కలిగిందనుకోండి, వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు జీవితాన్ని చాలా చదివేసి ఉంటారు, రకరకాల మనుషుల్ని చూసి ఉంటారు. వాళ్ళు సెకండ్ ఛాన్స్ అనేది లవ్లో మాత్రమే కాదు నేను చెప్పేది, అది జాబ్లో అవ్వచ్చు, స్టడీస్లో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, జస్ట్ సెకండ్ ఛాన్స్ అనేది మేడం ఓన్లీ లవ్ గురించి మాట్లాడుతుందని మాత్రం అనుకోకండి. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు అది చాలా మంచి జాబ్, బట్ మనం చేసిన ఒక చిన్న తప్పు వల్ల మనకు ఆ జాబ్ పోయిందనుకోండి, మళ్ళీ ఇంకో ఛాన్స్లో మనకు అదే డిసిగ్నేషను, అదే బాధ్యత, బరువు అన్నీ మోసే జాబ్ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తామా లేదా? సో అదనమాట సెకండ్ ఛాన్స్ అంటే. సో అది ప్రేమలో కూడా అంతే. ఒక్కసారి విరిగిపోయిన తర్వాత దానిలో ఉండే తీపి చేదు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి సెకండ్ ఛాన్స్ చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తాం. సో అదంతా పక్కన పెట్టండి. మీరు నా మాటలు అగ్రీ చేస్తారనుకుంటున్నాను. అగ్రీ చేస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయ్యో అక్క 8 minutes మాట్లాడారక్క, ఏంటక్క ఇది అని అనకండి ప్లీజ్. నేను ఈ వీడియో ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనే చేస్తున్నాను యాక్చువల్గా. ఓకే, బికాస్ లైఫ్లో చాలామంది భయపడుతూ ఉంటారు సెకండ్ ఛాన్స్ స్టెప్ వేయడానికి. భయపడకండి, కానీ ఆచితూచి అడుగు వేయండి, అంతే చెప్తాను. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, అది మీకు చాలా దూరం తీసుకెళ్తుంది. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, అది జాబా, స్టడీసా, ఫినాన్షియల్ మ్యాటర్సా, లేకపోతే మీ లవ్వా, రిలేషన్షిప్సా అనేది ఏదైనా కావచ్చు. ఓకేనా? సో యాజ్ ఎ పర్సన్, యాజ్ కొంచెం సైకాలజీ తెలిసిన ఒక పర్సన్గా నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను. తీసుకునే వాళ్ళు తీసుకోండి, మీ ఇష్టం. సో మీరు చెప్పింది కరెక్ట్ అక్క, అన్ని విషయాలు బాగా చెప్పారు అనుకుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, మీకు ఏదన్నా సెకండ్ ఛాన్స్ మీ లైఫ్లో ఉంటే కూడా అది ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా మీరు కొంచెం చెప్పండి, ఎలాబరేట్ చేసి. ఏమో రేపు మీ స్టోరీనే చెప్తానేమో, స్టోరీ లైన్గా తీసుకొని చెప్పలేం కదా. ఎనీవేస్, సరే, ఈ వీడియోలో నేనేంటి అంటే ఈ పాటికి మీకు మన సిరీస్ నేమ్ సెకండ్ ఛాన్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది. దీనిలో మెయిన్ లీడ్స్ గురించి మాత్రమే మాట్లాడతాను ఈ ఎపిసోడ్లో. ఓకేనా? దీనిలో మెయిన్ లీడ్స్ వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు. ఒకరు వచ్చేసి రుబీనా బేగం, పేరుతోటి తెలిసిపోయి ఉంటుంది, షీఈ్ ఎ ముస్లిం పర్సన్ అని అమ్మాయి అని. ఇంకొక అమ్మాయి పేరు పద్మావతి, పద్దు. ఓకే, రుబీనా బేగం, రుబీ, వీళ్ళిద్దరిని ఇలా పిలుచుకుందాం. మరి పెద్ద పెద్ద పేర్లు పెట్టి చిన్న చిన్న షార్ట్గా పిలుస్తారు ఏంటి మేడం అని అంటే అదే ముద్దుగా ఉంటుందబ్బా. సారీ. సో ఆల్మోస్ట్ 1 week అయిపోయింది కదా మీకు స్టోరీ గ్యాప్ ఇచ్చి. నేను 1 week ఇచ్చినా 1 month ఇచ్చినా మన తెలుగు వాళ్ళు ఏమనరు అనుకోండి.
వాళ్ళు ఎన్ని రోజులైనా మాట్లాడరు. తమిళోళ్ళు అలా కాదు, మేడం ప్లీజ్ మేడం, ఇంకా పెట్టండి మేడం, త్వరగా మేడం, వెయిటింగ్ మేడం అని అంటూ ఉంటారు. ఎనీవేస్, కొంచెం లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పొయ్యేదేముంది, కొత్తగా ఒక స్టోరీ వింటారు అంతే కదా. వావ్, డైలాగ్ బాగుంది, సురేష్. ఓకే, ఏదో చెప్దాం అనుకున్నానబ్బా, ఏంటది, ఈ స్టోరీ ఎస్పెషలీ ఏంటంటే చాలామందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు ఏముందిలే, ఇక ఏముందిలే అనుకుంటారు. కాదు, రైట్ టైమే అది. ఓకే, ఎనీవేస్, స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి ముచ్చట్లు చాలా చెప్పుకుందాం అప్పుడు. ఓకే, ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు వచ్చేసి రుబీనా బేగం, షీఈస్ అరౌండ్ 40 years old, అండ్ పద్మావతి పద్దు, షీఈస్ అరౌండ్ 45 years old. ఓకే, ప్యూర్ బ్రాహ్మణ్ అమ్మాయి. అండ్ రుబీనాకి ఏంటంటే మదర్, ఫాదర్, ఒక అన్నయ్య. ఇటు పద్దుకి ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్. ఓకే, హస్బెండ్, ఇద్దరు పిల్లలు. ఓకే, రుబీనా ఈజ్ అన్మ్యారీడ్. ఓకే, అండ్ పద్దు ఏంటంటే మ్యారీడ్ బట్ డివోర్స్డ్. వాళ్ళ అబ్బాయి ఏమో అమ్మ దగ్గర పెరుగుతూ ఉంటాడు, అమ్మాయి ఏమో వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతూ ఉంటుంది. అబ్బాయికి వాళ్ళ అమ్మ అంటే చాలా 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 ఇష్టం. వాళ్ళ అబ్బాయి ఒక బిజినెస్ డెవలప్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమే, కానీ వాళ్ళ అమ్మతో టైం గడపడు. ఎప్పుడు బిజినెస్ 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 అని అంటాడు. ఎప్పుడైనా బ్రేక్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ని ఫ్రీ చేసుకోవడానికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి, తెలుసు కదా ఇంకా బాయ్స్ కలిస్తే ఎలా ఉంటుందో, సో అలా వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటాడనమాట. సో పద్దు ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే తన టైం గడుపుతూ ఉంటుంది, ఒంటరిగానే తన ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఒంటరిగానే ఉంటాయి. అండ్ షీఈస్ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ అనమాట, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. తను ఏంటి అంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ అండ్ యాంకర్గా పనిచేస్తూ ఉంటుంది. సో జర్నలిస్టు, యాంకర్ అంటే తెలుసు కదా, వాళ్ళు ఒక స్క్రిప్ట్ లిస్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్టెడ్ ఇదిని చదువుతూ ఉంటుంది, యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, అంతవరకే. తనకి ఇంట్రోవర్ట్, బాగా ఇంట్రోవర్ట్ అనమాట, అవసరాన్ని మించి మాట్లాడదు. ఇటువైపు రుబీ, షీఈస్ అన్మ్యారీడ్. అండ్ తను ఎలాంటిదంటే ఇంట్రోవర్టు కాదు, ఎక్స్ట్రోవర్టు కాదు, మరీ అసలు ఎవరితో మాట్లాడకూడదు అని ఒక గిరి గీసుకొని ఉండే అమ్మాయి కాదు, అలా అని విచ్చలవిడిగా మాట్లాడేద్దాము ఏదైతే అది అయింది అని అనుకునే అమ్మాయి కూడా కాదనమాట. ఇప్పుడు సపోజ్ ఒక మనిషితో అవసరం ఉందనుకోండి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ అవసరం ఉంది, మీ వల్ల అవుతుందా కాదా, మళ్ళీ ఏదైనా కట్టె కొట్టే తెచ్చేలాగా మాట్లాడుతుంది అనమాట. సో అలా అవసరాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉండే ఒక క్యారెక్టర్ రుబీది. సో అండ్ ఇంకేంటి, రుబీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్, షీఈస్ అన్ యూట్యూబర్. ఓకే, తనకి 2 ఛానల్స్ ఉంటాయి. తన చిన్న వయసులో నుంచి కూడా ఈ 2 విషయాలు తనకి చిన్నప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్లు అనమాట. సో ఒకటి వచ్చేసి రా ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్. దీంట్లో ఏంటి అంటే పురాణతపు టెంపుల్స్, మస్జిద్లు, చర్చ్లు, ఎప్పుడు మన రాణులు కట్టినవి ఉంటాయి కదా, విరిగిపోయినాయి, ప్యాలెస్లు, రాజమండ్రిలో ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి, వాటి హిస్టరీ గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి ఎక్కువగా తను స్టడీ చేస్తూ వాటిని యూట్యూబ్స్లో పెడుతూ ఉంటుందన్నమాట. ఎక్కడో మనం చూడని, ఎక్కడో దూరంగా అడవిలో ఉండే గుళ్ళు, గోపురాలు అన్నీ బయటికి తవ్వుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది. తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. పద్దుకి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు హ్యాపీగా తన ఇల్లే తనకి సామ్రాజ్యం, అంతే. ఓకే, అలాంటి క్యారెక్టర్. దీనికేమో ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. సో ఇది ఒక ఛానల్. ఓకే, ఇంకో ఛానల్ ఏంటి అంటే తను చిన్న వయసులో నుంచి కూడా మనుషుల్ని తెలుసుకోవాలి, మనుషులు ఏం ఆలోచిస్తారు, ఊరికే వాళ్ళ కదలికల వల్ల
ఏమనుకుంటున్నారు అనేది చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేయడం అలవాటు కాబట్టి తను సర్టిఫైడ్ సైకాలజిస్ట్గా సైకాలజిస్ట్ డాక్టర్గా సర్టిఫైడ్ అవుతుందన్నమాట. కానీ తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి ఒక 4 గోడల మధ్యలో కూర్చొని పేషెంట్ని చూస్తూ వాళ్ళకి మెడిసిన్స్ రాస్తూ మళ్ళీ రీకౌన్సిలింగ్కి రమ్మని ఇట్లాంటివి తనకి ఇష్టం ఉండదు. ఒక ప్లేస్లో కూర్చొని చేసే పని తనకి ఇష్టం ఉండదు. కానీ చదువుకి ఒక గుర్తింపు, ఒక గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇంకో ఛానల్ పెడుతుంది అన్నమాట. దానికి ఏం పేరు పెడదాం? సరే, ఏదో నేను ఇంకో ఆలోచించి చెప్తాను. ఇప్పటిదాకైతే ఆ ఛానల్ గురించి ఆలోచించలేదు. ఓకే, సో ఒక ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్లో ఏంటి అంటే కింద కమెంట్ బాక్స్లో ఇప్పుడు నేనున్నాను, నాకు లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంది, అది నా ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. సో నేను ప్రొఫెషనల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అనుకుందాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నప్పుడు నాకు పలానా ఫేస్ చేశాను. సో వీటిని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది నాకు తెలుసుకోవాలనిపించి కమెంట్ బాక్స్లో నేను కమెంట్ చేశాను. అప్పుడు రుబీనా అలాంటి మంచి ఒక 4-5 క్వశ్చన్స్ పికప్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తుంది అనమాట. ఒక 4-5 రకాల సొల్యూషన్స్, ఒక ప్రాబ్లంకి 4-5 సొల్యూషన్స్ చెప్తుంది అనమాట. ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. సో అలా తను 2 యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది రుబీనా ఇంట్రొడక్షన్ అండ్ అది పద్దు ఇంట్రొడక్షన్. సో ఐ థింక్ ఇంట్రోస్ అర్థమైనవి అని అనుకుంటున్నాను. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.